యాహ్! హాయ్ సుభాషిణి గారు. హాయ్ మ్యామ్. వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. యాక్చువల్‌గా ఎందుకు మీరు స్కార్విలో జాయిన్ అవ్వాల్సొచ్చింది? నేనొచ్చేసి రీసెంట్‌గా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా నా జర్నీ అయితే స్టార్ట్ చేశాను మ్యామ్. హ్మ్. ఓకే. సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేస్తున్నాను. బట్ మనం ఎక్కువగా స్క్రోల్ చేస్తున్నప్పుడు యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. హ్మ్. అరే! ఇది కూడా వస్తే బావుంటుంది కదా అనిపిచ్చింది. సో, హ్మ్. అలాగే నేను మీ యాడ్ చూసాను. ఓకే. ఒకసారి ఫ్రీ వెబినార్ కూడా అటెండ్ అయ్యాను. సో, హ్మ్. నాకు కొంచెం హెల్ప్ అయ్యింది. లైక్ ఫేస్‌బుక్ అయితే గ్రో అవ్వడానికి. సో, హ్మ్. స్కిల్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకుంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు కదా అని చెప్పి నేను స్కార్వీలో జాయిన్ అయ్యాను. హ్మ్. అలాగే మెటా యాడ్స్ మెయిన్ కాన్సంట్రేట్ చేశాను మ్యామ్. గూగుల్ యాడ్స్. హ్మ్. ఓకే. హెల్ప్ అయిందా మీ బిజినెస్‌కది? హెల్ప్ అయింది మ్యామ్. ఫస్ట్ స్టార్టింగ్ నేను జస్ట్ ₹100 పెట్టే రన్ చేశాను. అలా 2 టైమ్స్ రన్ చేశాను. హ్మ్. 12 మెంబర్స్ లీడ్స్ వచ్చారు. సో, హ్మ్. నాకు స్క్రీన్ షాట్ పెట్టమన్నా కూడా పెడతాను. 12 మెంబర్స్ లీడ్స్ అయితే వచ్చారు. ఓకే. అందులో వచ్చేసి కన్వర్ట్ అయింది ఇద్దరన్నమాట. ఓహ్! సూపర్. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కన్వర్ట్ అవుతారు అనడానికి లేదు కదా! కానీ లేదు. లీడ్స్ రావడం ఫస్ట్ ఇంపార్టెంట్. మన దగ్గరికి జనాలు రావడమే మెయిన్ ఏ బిజినెస్‌కైనా కావాల్సింది. దాంట్లో హ్మ్. సేల్స్ అనేది తర్వాత మ్యాటర్స్. మనం కన్వర్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. సబ్జెక్ట్ అయితే బాగా యుటిలైజ్ అయింది మ్యామ్. ఎందుకంటే ఈజీగా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ తెలుగులోనే ఉంటుంది కదా! మనం హ్మ్. స్కిల్ నేర్చుకోకుండా మనం ఈ రోజు ఇన్వెస్ట్‌మెంట్ చేసి వెంటనే మనీ వచ్చేయాలి అనుకోవడం కూడా ఫస్ట్ రాంగ్ స్టెప్. హ్మ్. సో, నేను అప్లై చేసుకున్నాకే అఫిలియేట్ అనేది స్టార్ట్ చేశాను. ఏదైనా ఎనీథింగ్ మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తేనే మీరన్నట్లు హ్మ్. ఇప్పుడు మీరు ఇలా మ్యూచువల్ ఫండ్స్ ఈ సెక్టార్‌లో ఉన్నారు. ఇన్సూరెన్స్ ఈ సెక్టార్‌లో ఉన్నారు. సో, దానికైనా లీడ్స్ జనరేట్ చేసుకోవాలంటే ఆ స్కిల్ మీకు బిఫోర్ తెలియలేదు. వన్స్ ఇక్కడికొచ్చాక నేర్చుకున్నారు. చక్కగా లీడ్స్ జనరేట్ చేసుకున్నారు. బిజినెస్ గ్రో చేసుకున్నారు. సో, యెస్. ఎవరైనా సరే బిజినెస్ ఓనర్స్ ఉంటే డెఫినెట్‌గా ఇది హెల్ప్ అవుతుంది గదా! యెస్ మ్యామ్. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. హ్మ్. నాకలాగే ఫ్రెండ్స్ వచ్చారనమాట కనెక్షన్‌లోకి. హ్మ్. వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళ బిజినెస్‌కి హెల్ప్ అవుతుంది కదా! ఇలా యాడ్స్ అని చెప్పి నాకు ఎంక్వైరీస్ కూడా వచ్చాయి. ఓకే. ఓకే. సూపర్. ఓకే. సో, ఓకే. అపార్ట్ ఫ్రమ్ మీ బిజినెస్ గ్రో చేసుకోవడమే కాకుండా ఇంకేదైనా హెల్ప్ అయిందా మీకు మన స్కిల్ అనేది? హెల్ప్ అవ్వడం అంటే అఫిలియేట్ మార్కెటింగ్‌కి సేల్స్ అండ్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ బాగా యూజ్ అయ్యిద్ది. సో, మనం ఎలా చెప్పాలి ఏంటి అన్నది. హ్మ్. ఎందుకంటే మార్కెటింగ్ ఫీల్డ్ అనేది చాలా టఫ్ జాబ్ అంటారు. సో, హ్మ్. మనం ఆ స్కిల్ కూడా నేర్చుకోవడం వల్ల అఫిలియేట్ మార్కెటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో, హ్మ్. నేను స్టెప్ బై స్టెప్ నేర్చుకొని స్లోగా అయినా సరే కన్సిస్టెన్సీగా గ్రో అవ్వాలి అనుకున్నాను. గ్రో హ్మ్. అవుతున్నాను కూడా. ఓకే. సో, మీ బిజినెస్ ఇన్‌కమ్ అయితే నేను అడగను. మన స్కార్వీ ఇన్‌కమ్ అయితే నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఎంత ఎర్న్ చేశారు స్కార్వీలోకొచ్చిన తర్వాత? కార్వీకొచ్చిన తర్వాత వచ్చేసి 21,000 అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వచ్చింది. అది కూడా జస్ట్ డిసెంబర్ ఎండింగ్, జనవరి ఫస్ట్ వీక్‌లోనే. దెన్ మళ్ళీ నా బిజినెస్‌కైతే హెల్ప్ అయ్యింది. ఒక 2 సేల్స్ అయితే అయ్యాయి నాకు. హ్మ్. సో, మీ బిజినెస్‌లోనూ సేల్స్ అయినియి. ఒక ఆపర్చునిటీ లాగా అఫిలియేట్ కూడా మీరు చూజ్ చేసుకున్నారు. సో, అఫిలియేట్‌లో కూడా మీకిప్పుడు టీమ్ ఎంతమందున్నారు? అంటే ఒక 3-4 మెంబర్స్ ఉండుంటారు అంతేనా? అంతే మ్యామ్. 4 మెంబర్స్ ఉన్నారు. ఒక అమ్మాయి సిల్వర్ మెంబర్ వచ్చేసి సంపంగి కంపెనీస్‌కి ఇంటర్వ్యూకెళ్ళింది బేగంపేటలో. తను సెలెక్ట్ అయ్యింది మ్యామ్. హ్మ్. ఓహ్! టీఎల్ పొజిషన్ ఇస్తామన్నారు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మనం పోస్ట్ చేసిన జాబ్ తను క్రాక్ చేసుకుంది. ఆ! యెస్ మ్యామ్. హ్మ్. టెలిగ్రామ్‌లో మీరు స్టార్వీ జాబ్ ఆపర్చునిటీస్‌లో రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తుంది. తనకు సెట్ అవుతుందో ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళిందంట. తనకి సెలెక్ట్ అయింది. ఓహ్! వెరీ నైస్. ఓకే. ఓకే. సో, మన దాంట్లో అన్నీ ఫెయిర్‌గా ఉన్నాయా? సిస్టమ్ అంతా ఫెయిర్‌గా ఉందా? ఉంది మ్యామ్. చెప్పాను కదా! మా టీమ్ మెంబర్ అసలు తనకి ఎడిటింగ్ రాదు. పోస్ట్ చేయడం రాదు. ప్రతీదీ మొబైల్‌లో నేను కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తనకు కూడా క్లయింట్స్ వస్తున్నారు. కమ్యూనిటీ క్రియేట్ చేసింది. చిన్న యాహ్! కోర్స్ తోటి కూడా తను లీడ్స్ అనేది జనరేట్ చేసుకుంటుంది. త్రూ ఓహ్! ఇన్‌స్టాగ్రామ్ ద్వారా. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మన దాంట్లోకొచ్చిన తర్వాత బిజినెస్ గ్రో చేసుకుందాం అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా జాబ్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీస్ కావాలి అంటే జాబ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి మ్యామ్. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ కాన్సంట్రేట్ చేసి స్కిల్ అనేది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకోకుండా ప్రాక్టీస్ చేయకుండా హ్మ్. ఇన్‌కమ్ రావాలంటే మాత్రం ఎవ్వరికీ రాదు. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అదే ముందు జాయిన్ అయిపోంగాల్నే కొంతమంది మనీ వచ్చేయాలనుకుంటారు. రావు. హ్మ్. మనం నేర్పించేది ఇక్కడ డిజిటల్ స్కిల్స్. ఆ స్కిల్స్ నేర్చుకొని మీకే పద్ధతిలో ఉపయోగపడుతుంది అనేది మీరు అర్థం చేసుకొని దాన్ని ఆ వేలో ఇంప్లిమెంట్ చేయాల. యెస్ మ్యామ్. యాహ్! ఫ్రీలాన్సింగ్ గురించి ఏమన్నా
చెప్తాం అనుకుంటున్నారా? ఫ్రీలాన్సింగ్ వచ్చేసి నాకు బిఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దాంట్లో సెలెక్ట్ అయ్యాను మ్యామ్ మెటా యాడ్స్ కి. ఓకే, సూపర్. సో అది స్కార్వీ నుండి వచ్చిన ఆపర్చునిటీ. ఎస్ మ్యామ్, స్టార్టింగే ఇచ్చేసారు. ఎందుకు అంటే ఇంకా నేను ప్రూఫ్ చూపించాను, నేర్చుకున్నది చూపించాకనే మీరు ఇచ్చారు. ఎస్ ఎస్ మనం అడుగుతాం కదా, మరి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా లేదు వాళ్ళు కాల్లో అయినా మీతో మాట్లాడాలన్నా కూడా మీరు ఏం చేశారని అడుగుతారు. మీరు చూపించాలి కదా ఫస్ట్. అదేదో ఫస్ట్ మేమే తెలుసుకున్నాం అనుకోండి, మీకు ఇవ్వచ్చా లేదా, అసైన్ చేయొచ్చా లేదా ప్రాజెక్ట్ అనేది మాకు ఒక ఐడియా వస్తుంది. సో ఓకే చేశారు వర్క్ అనుకుంటే మేము ఇస్తాం. మీరు చూపించారు, మేడం నేను నా బిజినెస్ కి ఇలాగా రన్ చేశాను, యాడ్స్ అనేది నాకు పెట్టారు అప్పుడు. సో అందుకని నేను మీకు అప్పుడు హ్యాండ్ ఓవర్ చేశాను. అండ్ ఒకటి ఎస్టర్డే నైట్ కూడా యాడ్ రన్ చేశాను మేడం, ఒక 500 రూపీస్ పెట్టి స్కార్వీ లీడ్స్ కోసం అని చెప్పి. కంటిన్యూ కాల్స్ అయితే ఈరోజు చాలా ఎక్కువగానే వచ్చాయి. యా ఎస్, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ చేస్తూ ఉన్నాం స్టెప్ బై స్టెప్. అంతే అంతే. సో మనకి ప్రాక్టీస్ అవుతా ఉండే కొద్ది కూడా మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది బేసిక్ గా. అవును, చిన్న గ్యాప్ ఇచ్చినా మళ్ళీ మర్చిపోతాం మనం. అవును, అదే వేలో ఉండాలి, ఇంకా ఫ్లో కంటిన్యూ అవుతూ ఉండాలి. అంటే మీరు మీ టీము చక్కగా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నారు అండ్ Yes, ma'am. క్లియర్ చేసుకుంటున్నారు. అమ్మాయి జాబ్ Yes, ma'am. కూడా సెలెక్ట్ అయింది సిల్వర్ ప్యాకేజ్ లో ఉన్నా కూడా. అంతే కదా. అవును. సో మనకి అప్ టు ఏ ప్యాకేజెస్ లో ఉన్న వాళ్ళకైనా సరే మనం జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము. అండ్ మెయిన్ గా ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ కూడా ప్లాటినం వాళ్ళకి కమ్యూనిటీస్ అన్ని అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అవును, స్కార్వీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మ్యామ్. ఏదర్ పార్ట్ టైం ఇన్కమ్ కోసమైనా అవ్వచ్చు, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కైనా కూడా చక్కగా మనకు 10th ఇంటర్ అలా చదువుకున్న వాళ్ళకైనా కూడా ఈజీ వేలో అర్థం అవుతాయి. దట్ ఆపరేషన్స్ కూడా చాలా ఈజీ మ్యామ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది టఫ్ ఏమి ఉండదు. కరెక్ట్, అది అవును. జస్ట్ అపోహ పడుతూ ఉంటారు అంతే జనాలు. అంతే. సో మనం ఒకవేళ నేర్చుకుంటే మాత్రం డెఫినెట్ గా ఎర్న్ చేయగలుగుతారా హౌస్ వైఫ్స్ అయినా. ఇప్పటికి ఓకే మీకు బిజినెస్ ఉంది, బట్ చాలా మందికి అలాగా ఉండదు కదా, ఏ సెక్టార్ లోనూ ఉండరు, నాలెడ్జ్ లేకుండా ఏం లేకుండా ఉంటారు. వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మ్యామ్. స్కార్వీలో కోర్సెస్ అన్ని ఉపయోగపడతాయి. ఇంకా నేను యాక్చువల్ గా అయితే వెబ్సైట్ కూడా బిల్డ్ చేసుకోవాలి, అది కూడా నేర్చుకోవాలి. ఓకే ఓకే, సూపర్. సో మీరు ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు సుభాష్ని? స్కార్వీని అయితే ఖచ్చితంగా రెఫర్ చేస్తాను మ్యామ్. ఓకే. సో మీతో ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. టీమ్ కూడా ఎర్న్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎస్ మ్యామ్. సో ఉన్నది నలుగురు అయినా సరే ఆ నలుగురిలో కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు, చక్కగా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ స్కిల్స్ నేర్చుకుంటూ మీకు చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఎస్ మ్యామ్. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సుభాష్ని అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఫ్రీలాన్సింగ్. థ్యాంక్ యూ మ్యామ్. నేను థ్యాంక్ యూ చెప్పాలి, మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు. సో ఆల్ ద బెస్ట్. ఇంకా మీరు అనుకుంటున్న ఏ బిజినెస్ అయితే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అది హెల్ప్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు మీరు చూస్ చేసుకున్న అఫిలియేట్ మార్కెటింగ్ అయినా సరే సక్సెస్ఫుల్ గా మంచి ఎర్నింగ్స్ అనేది మీరు స్కార్వీ నుండి తీసుకోవాలని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.